హలో అందరికీ ఇవాళ మీకు ఈజీగా డిజర్ట్ ఒకటి చూపిస్తాను పదండి. ముందుగా ఒక గిన్నెలోకి పాలు తీసుకుని ఆ పాలు కాగేలోపు మ్యాంగో నుంచి పల్ప్ అంతా సైడ్కి తీసుకోవాలన్నమాట. పాలు కాగుతున్నప్పుడు సరిపడా పంచదార వేసి ఈ లోపు చల్లటి పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ తీసుకుని ఉండలన్నవి లేకుండా దాన్ని కలుపుకోవాలి. అది అయిన తర్వాత ఆ పొంగుతున్న పాలల్లోకి ఈ కస్టర్డ్ది వేసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా చిక్కగా ఫామ్ అయిన తర్వాత దాన్ని బాగా చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ వేసుకుని ఒక లేయర్ అది వేసుకున్నాక రస్కులను పెట్టుకుని దాని మీద ముందుగా తీసుకున్న మ్యాంగో పల్ప్ వేసి మళ్ళీ కస్టర్డ్ది వేసి మళ్ళీ రస్కులు పెట్టి మళ్ళీ మ్యాంగోది వేసి అలా లేయర్ మీకు ఎన్ని లేయర్స్ అయితే కావాలో అన్ని లేయర్స్ చేసుకుని దాన్ని బాగా ట్యాప్ చేసుకున్నాక మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 1.5 hours పోయాక మీకు లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఇష్టం ఉన్న వాళ్ళు 1 hour పోయాక తీసుకుని సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. లేదు కూలింగ్ ఎక్కువ ఉండాలి హార్డ్గా ఉండాలనుకున్న వాళ్ళు 3-4 hours డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుని తింటే ఈజీగా మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి బెస్ట్ డిజర్ట్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.